మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు విజువల్స్ అన్నీ కూడా వరద బాధితులకి రేపొద్దున్న మనం విజయవాడ పంపబోతున్నాం. మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలంటే రాత్రి అయినా కూడా ఫ్యామిలీని వదిలేసి రాజుగారి స్టూడియోనే పచారీ కొట్టుగా మార్చి ఏసీ స్టూడియో పచారీ కొట్టుగా మారిన సన్నివేశాలు మీరు చూస్తూ ఉన్నారు. మరి ఎవరికి కూడా ఎప్పటికీ రాకపోయినా కూడా మన ఫణి రామకృష్ణ చాలా కష్టపడి చాలా ఒక నైపుణ్యతతో ఆయన ఓపెన్ చేసి ఆ పుణ్యాన్ని ఆయన కట్టుకున్నారు. మన శేఖర్ రెడ్డి గారు చాలా కష్టం మీద ప్యాకింగ్ చేస్తున్నారు, కాటా పెడుతున్నారు. మన సుబ్రహ్మణ్యంని మన ఏ పేరు సురేంద్రని సుబ్రహ్మణ్య రెడ్డి ప్యాకింగ్ చేయరా రెడ్డి అవుతున్నారు రికార్డింగ్. వేణు సుధాకర్ రెడ్డి గారు చాలా రాజు గారు కూర్చుని పని చేస్తారండి. ఓకే సార్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్కి కానీ అదేవిధంగా మెడిసిన్కి కానీ అదేవిధంగా కనీస అవసరాలు ఏమీ దొరక చాలా ఇబ్బంది పడుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు వచ్చి కేవలం ప్రభుత్వాలు ఏదో చేయాలంటే అందరికీ ప్రభుత్వాలు సహాయం చేయాలండి. మానవ సేవే మాధవ సేవ అన్న మానవతా దృక్పథంతో మేమందరం కూడా, మాది పెనుమంట్ర గ్రామం అండి, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మేమందరం 2002, 2003 10th బ్యాచ్ అండి. మేమందరం కూడా ఏదైనా చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఫుడ్డు, రైసు, అదేవిధంగా ఆయిల్స్, దాళ్ళు ఇవన్నీ కూడా తెచ్చాం, బ్రెడ్ ఇవన్నీ కూడా తెచ్చాం. జరుగుతున్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరికి దోషించే వారు చేయాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని జాగ్రత్త ఇదే కబుర్లు కత్తులు జాగ్రత్త పెట్టండి. రండి అన్నలో కలిగేస్తారంట. అన్నలో ఎలా పడుతుంది చెప్పొద్దని చెప్పు. ఏ ఉంటాయి ఏమంటే పర్లేదు. చూడండి, బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చేయండి. మరి మనం చూసినట్లయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఫ్లడ్స్ చాలా దారుణంగా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. మరి ఈరోజు మనం పెనుమంట్ర నుంచి ఈ ఏరియాకు వచ్చి మన వంతు సహాయం చేయడం జరిగింది. కూర్చోండి. ఎదరా దోమలు ఎదరా దోమలు ఎదరనే తీసుకోమ్మ. ఎదరా ఎలా ఎదరికొచ్చాను, ఎదరికొచ్చేయండి. ఎదరికొచ్చాను మన ఎదరన్నా. పడిపోతారమ్మ, దూరం అయిపోయినాక లేవు చెప్పరా. ఇంకొక సేపు ఆగరు. ఏం ప్యాకెట్? అరే అక్కడ ఏమైనా ఉందా రావడానికి? అక్కడ ఖాళీ ఉంటుందా? నైన్టీ వేస్తారనుకో. 90
ఇక్కడదండి చూసినట్లయితే మనకి కరెంట్ లేదండి. ఇక్కడ పూర్తి అంధకారంలో మునిగిపోయింది. మరి మీరు చూడొచ్చు ఫుల్ ఫ్లడ్స్. మన నడుము లేవులు నీళ్లు వచ్చేసి ఫుల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం బండి మీద వాళ్ళందరికీ కూడా మన వల్ల ఆయన సాయం చేయడానికి ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనం ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ట్రాక్టర్ పెట్టుకుని ట్రాక్టర్ మీద మెటీరియల్ తెచ్చి అందరికీ కూడా అందించడం జరుగుతుంది. బాబు ఇంక లేవమ్మా, అయిపోయినాయి బాబు, అయిపోయినాయి. ఓకే రైట్, అయిపోయినాయి. మీరు మనం విజయవాడలో ఉన్నామండి. విజయవాడ ఫ్లడ్స్ ఏరియాలో చూసినట్లయితే జనాలు తిండి చెప్పులు లేకుండా ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మన పెనుమంట తరపున రైస్ ప్యాకెట్లు, కందిపప్పు అన్ని కూడా తెచ్చి సప్లై చేయడం జరిగింది వాళ్ళ. అదేవిధంగా బ్రెడ్ ప్యాకెట్లు కూడా వందల సంఖ్యలో తెచ్చి ఇక్కడ మనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చూడొచ్చండి ఏరియా మొత్తం ఫ్లడ్స్ ఎలా ఉన్నాయో. पूरे खत्म हो गया। ఇంకా పోనీయండి అన్న, పోనీయండి. ఇప్పుడు గంగంతో ఆటలాడుతూ పోదాం పదండి. జాగ్రత్త, సైడ్ డ్రైనేజ్ ఉంటుంది. చూసినట్లయితే ఇవాళ విజయవాడలో మన ఫ్రెండ్స్ అందరూ కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బట్టలు గట్ట. అదేవిధంగా బ్రెడ్, రైసు, కందిపప్పు, ఆయిల్ కూడా మనం తేవడం జరిగింది. బట్టలు అన్నీ కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం మీరు చూడొచ్చు. ఇచ్చారా? ఏముంటాయి కొంచెం ఫ్రంట్ మూవ్ చేయండి. కరెంట్ లేని ఏరియా ఫుడ్ రైస్